హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. నేను ఈరోజు జల్పల్లిలో ఉన్న సరస్వతి ఆర్ట్స్కి అయితే వచ్చేసా. ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ రంగులు వేయడం కూడా స్టార్ట్ అయిపోయింది. కొన్ని విగ్రహాలకు కలరింగ్ కూడా అయిపోయింది. అండ్ చాలా మంది ప్రీ బుకింగ్ చేసుకోవడానికి కూడా అడ్వాన్స్ ఇవ్వడానికి వచ్చేస్తున్నారు. చూడండి, ఇక్కడ బ్యాక్ సైడ్ లో మనకు బ్యాచులుగా చాలా మంది కనబడతా ఉన్నారు. ఇక్కడ వచ్చేసి ప్రీ బుకింగ్ కోసం చాలా దూరం నుంచి కూడా వచ్చారంట. నేను మాట్లాడాను. ఒకసారి అయితే లోపలికి వెళ్దాం. విగ్రహాలకు రంగులు కూడా వేసారు, అవి ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి రండి. అయితే మనం స్టార్టింగ్ లో చూసుకుంటే లోపలికి రాగానే మనకు ఫస్ట్ శివయ్య ఆకారంలో ఉన్న విగ్రహం అయితే ఉంది. ఇక్కడ చూడండి, మీరు మొత్తం స్వామివారు కూర్చొని ఉన్నారు. బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ లో మొత్తం త్రిశూలం ఇచ్చారు. అండ్ చూడండి ఎంత బాగుంది విగ్రహం కూడా. మొత్తం మెడలో నాగుపాము అండ్ చేతులకు కూడా చూడండి. ఆల్మోస్ట్ విగ్రహాలు అయితే తయారైపోయి వాటికి రంగులు కూడా వేసారు. దీనికి ఇంకా ముస్తాబు చేసే వర్క్ ఉంటుంది. అది కూడా అయిపోతే ఇంకా చాలా వేరే లెవెల్లో ఉంటాయి విగ్రహాలు ఇక్కడ చూడడానికి కూడా. చూడండి, దీనికి సంబంధించి చాలా మంది అయితే మనకు ప్రీ బుకింగ్ చేసుకోవడానికి కూడా వచ్చేసారు. ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెంట్ థీమ్ తోటి ఒక విగ్రహం ఉంది. మనకు డమరుకం మీద స్వామివారు కూర్చొని ఉన్నారు. అండ్ ముందు ఇక్కడ వచ్చేసి మనకు మూసిక వాహనం కూడా ఉంది. సో వీటికి సంబంధించి కలరింగ్ కూడా వేసేసారు. మనం ఎక్కడ కూడా చూడలే. అయితే జల్పల్లిలో వచ్చేసి రంగులు వేయడం కూడా స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ప్రీ బుకింగ్ కూడా షురూ అయిపోయింది. చాలా మంది ఎక్కడెక్కడ నుంచో వచ్చి బుక్ కూడా చేసుకోపోతున్నారు. అండ్ అడ్వాన్స్ పేమెంట్ కూడా ఇచ్చిపోతున్నారు. చూడండి, మనకు డిఫరెంట్ థీమ్స్ తోటి డిఫరెంట్ లుక్ లోని విగ్రహాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం విగ్రహానికి సంబంధించి ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోయింది. పంచముఖాలతోటి మనకు విఘ్నేశ్వరుడు ఉన్నాడు. అండ్ మొత్తం 10 చేతులు. అండ్ చూడండి, ఆల్మోస్ట్ కలరింగ్ కూడా అయిపోయింది. దీనికి సంబంధించి ఇంకా వర్క్ నడుస్తుంది. ఇంకా వర్క్ అయిన తర్వాత ఇంకా వేరే లెవెల్లో మనకు స్వామివారు అయితే కనిపిస్తారు. ఇప్పుడైతే ప్రెసెంట్ ఇలా అయిపోయింది. కిరీటానికి సంబంధించి, డ్రెస్సింగ్ కి సంబంధించి కూడా వర్క్ అయిపోయింది. మొత్తం రెడ్ కలర్ లో ఉంది. అండ్ జ్యువెలరీ వచ్చేసి మనకి గోల్డ్ లిస్ట్ లో ఉంది. స్వామివారికి చూడండి, మనకి నామాలకు కూడా డిఫరెంట్ థీమ్ లో నామాలు ఇచ్చారు. అండ్ ఇక్కడ మొత్తం బ్యాక్గ్రౌండ్ లో కూడా కొన్ని విగ్రహాలకు సగానికి సగం అయితే కలరింగ్ కూడా అయిపోయింది. అండ్ ఆ విగ్రహాలు కూడా మనకు చూడడానికి డిఫరెంట్ లుక్ లో ఉన్నాయన్నమాట. ఒకటే థీమ్ లో కాకుండా సపరేట్ గా విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే, ఇక్కడ ముందు చూసుకుంటే మనకు డమరుకం మీద ఉన్నారు విగ్రహం. ఇక్కడ వచ్చేసి మనకి ఏనుగు మీద స్వామివారు కూర్చొని ఉన్నారు. ఇక్కడ జల్పల్లిలో ఏంటంటే ఆల్మోస్ట్ మొత్తం ముంబై స్టైల్ విగ్రహాలే తయారు చేస్తా ఉన్నారు. అయితే దానికి సంబంధించి మనకి ఏంటంటే కొంచెం డిఫరెంట్ లుక్స్ తోటి, డిఫరెంట్ థీమ్ తోటి విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు గజరాజు మీద స్వామివారు కూర్చొని ఉన్నారు. దానికి కొంచెం ఫినిషింగ్ కలరింగ్ అయితే అయిపోయింది. అయితే ఇది వచ్చేసి మనకు స్వామివారి వాహనమైన మూషికం మీదనే స్వామివారు కూర్చొని ఉన్నారు. మూషికం కూడా ఎంత బాగుంది చూడండి. మెడలో గంటల హారము. అండ్ చూడడానికి అయితే అసలు సూపర్ అన్నమాట. దీనికి సంబంధించి ఫినిషింగ్ కలరింగ్ కూడా అయిపోయింది. స్వామివారు చూడండి ఎంత బాగా కూర్చొని ఉన్నారు. అండ్ ఇక్కడ చూడండి, గజరాజు ఎంత బాగున్నారు చూడండి. గజరాజు మీద స్వామివారు అసలు ఎంత బాగా కూర్చున్నారు. ఇది వచ్చేసి మనకు 18 to 20 feet ఉండొచ్చు. బట్ దీనికి సంబంధించి కొన్ని వర్క్స్ కూడా అయిపోయాయి. అండ్ బ్యాక్ వెళ్ళే కొద్ది మనకు డిఫరెంట్ థీమ్స్ అయితే విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనకు స్వామివారు మనకు తాండవం ఆడుతున్నట్టయితే ఉంది. పైన ఒక కాలు మీద నించొని అండ్ కాలు పైకెత్తి తాండవం ఆడుతున్న థీమ్ అయితే ఉంది. ఇక్కడ చూడండి ఎంత బాగుంది చూడడానికి. ఇది కూడా మనకు శివయ్యకి సంబంధించిన లుక్ లో ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి రుద్రాక్ష మీద స్వామివారు ఉన్నారు. అసలు వేరే లెవెల్ అన్నమాట. చాలా బాగుంది చూడడానికి. మనకు విగ్రహాలు అయితే ఒక్కొక్క లుక్ లో ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు డమరుకం మీద స్వామివారు ఉన్నారు. డమరుకం మీద స్వామివారు చూడండి ఎంత బాగుంది. అసలు ఈ విగ్రహాలు అయితే చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేవు. అంత బాగున్నాయి. దీనికి సంబంధించి ఎంత అంటే మనకు ఫస్ట్ పెద్ద విగ్రహాలకు రంగులు వేయడం జల్పల్లిలోనే స్టార్ట్ అయింది. జల్పల్లిలో ఆల్మోస్ట్ కొన్ని ప్లేసెస్ లో మనకు విగ్రహానికి సంబంధించి రంగులు వేసే వర్క్ కూడా అయిపోయిందని చెప్పాను కదా. సో ఈ రోజు ఇక్కడ మనకు కలర్ కూడా వేసేసారు. దానికి సంబంధించి అయితే అయింది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకు డిఫరెంట్ లుక్ లో విగ్రహం ఉంది. ఇక్కడ వచ్చేసి శంఖం మీద స్వామివారు ఉన్నారు. ఇప్పుడు శంఖం మీద చూడండి, మళ్ళీ ఇంకో మనకు పక్షిని కూడా ఇచ్చారు. అండ్ ఎంత బాగుంది చూడండి. అంటే చాలా మంది అయితే వచ్చారు మొత్తం ప్రీ బుకింగ్ చేసుకోవడానికి. ఎక్కడెక్కడ నుంచి వచ్చారంట వాళ్ళందరూ ప్రీ బుకింగ్ చేసుకోవడానికి వచ్చేసారు. అండ్ ఇక్కడ చూడండి, మొత్తం మనకు గజరాజు యొక్క తొండం మీద స్వామివారు నించొని ఉన్నారు. సూపర్ అన్నమాట ఇది కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కలువ పువ్వు మీద మధ్యలో స్వామివారు నించొని ఉన్నారు. ఇది వచ్చేసి స్వామివారి చేతిలో మనకు ఏమిస్తారంటే బాణం ఇస్తారు. చూడండి, ఆ యాంగిల్ కి సంబంధించి ఇదన్నమాట. కింద మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ థింగ్స్ అయితే ఇచ్చారనమాట. అయితే వాటికి కూడా ఒక డిఫరెంట్ అర్థం అనేది ఉంటుంది. ఒక మంచి మీనింగ్ తోటి విగ్రహాలు ఉంటాయి కాబట్టి
అదైతే పక్కా ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి మనకు తాబేలు మీద స్వామివారు పద్మాసనంలో 2 చేతులు ఇలా పెట్టేసి కూర్చున్నారు. ఇంత బాగుంది చూడండి. బాబా 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 చూడండి, తాబేలుకు సంబంధించి నేను రియల్ గా ముట్టుకోలేను కానీ బొమ్మనైతే ముట్టుకుంటా. సో సూపర్ అన్నమాట, చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకు నెమలి అన్నమాట. నెమలి మీద పికాక్ మీద స్వామివారు నిల్చొని ఉన్నారు. అండ్ పికాక్ కి సంబంధించి చూడండి ఎంత బాగుందో. పికాక్ కి 2 కాళ్ళు అండ్ వెనకాల పింఛానికి సంబంధించి మొత్తము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వీటికి కూడా ఇంకా చాలా వర్క్ ఉంటుంది. ఆ వర్క్ ఇచ్చినాక మాత్రం సూపర్ అంటే సూపర్ మనకు లుక్ అయితే వస్తుంది. ఇది చూడండి ఎంత బాగుందంటే, ఇక్కడ మనం చూసిన ప్రతి విగ్రహానికి కూడా ఒక మంచి వేరే డిఫరెంట్ థీమ్ అయితే ఇచ్చారు. ఒకటే బ్యాక్ డ్రాప్ కాకుండా డిఫరెంట్ థింగ్స్ ఇచ్చి అండ్ వేరే వైబ్ ని క్రియేట్ చేశారు. అయితే ఇక్కడ చూస్తే మనము మొత్తం స్వామివారికి సంబంధించి ఫేస్ అయితే తయారైపోయింది. ఫేస్ అండ్ కిరీటం అవన్నీ దానికి మొత్తం ఫుల్ డిజైన్ కూడా ఇచ్చేసారు. సైజ్ కూడా కొంచెం మనకు చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ ఉన్నమాట. డిఫరెంట్ సైజ్ లో అవి ఫేసింగ్ కి సంబంధించి, కళ్ళకు సంబంధించి అండ్ బొట్లకు సంబంధించి మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత బాగా ఉన్నాయన్నమాట. సో విగ్రహానికి సంబంధించి ఏ టైప్ ఆఫ్ ఫేస్ పెట్టాలి అండ్ ఏ సైజ్ లో ఉండాలి కూడా ముందుగానే ఇక్కడ తయారైపోయి పెట్టేశారు. చాలా మంది ఇక్కడ చూసి, అండ్ ఇంకొకటి ఏంటంటే తొండానికి చాలా మంది రైట్ సైడ్ లో తొండం ఉండాలి అండ్ లెఫ్ట్ సైడ్ లో తిరిగి ఉండాలి అని అంటారు కదా. సో దానికి సంబంధించి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేస్ కూడా రెడీ చేసి పెట్టారు. అండ్ మనకు కిరీటానికి సంబంధించి మొత్తం గోల్డ్ కలర్ ఇచ్చేసారు. అండ్ హెయిర్ చూస్తే కూడా ఎంత బాగా డిజైన్ చేశారు చూడండి. స్వామివారికి కిరీటం నుంచి కొంచెం బయటికి రావడం అవి కూడా చూడడానికి చాలా బాగున్నాయి. అయితే చూసారు కదా, జల్పల్లిలో అయితే ఆల్మోస్ట్ విగ్రహాలకు రంగులేసే పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. అండ్ చాలా మంది ప్రీ బుకింగ్ చేసుకోవడానికి, అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా వచ్చేసారు. అయితే చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తుండండి మా ఛానల్ ని. థ్యాంక్ యూ.